ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాపాలు ఇంకా ఈరోజు కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈరోజు కూడా మేము చూస్తూ ఉన్నాం. ఏదైతే మరి మార్నింగ్ కూడా మనం కూడా చూసాం. ఏదైతే పట్టిసీమకు సంబంధించి మరి గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో మనం మోటార్లు ఆన్ చేసినా కూడా మరి ఆ బోల్ట్లు తుప్పు పట్టేసి లేకపోతే వాటికి గ్రీజ్ కూడా పెట్టలేని స్థితిలో అవన్నీ కూడా ఇప్పుడు మనం వాడుతున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇట్లా ఏవైతే అవాంతరాలు వస్తూ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిచేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. కాబట్టి అది కూడా ఎప్పుడు కూడా అధికారులను కూడా ఎక్కడెక్కడ అలర్ట్గా ఉండమని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు కృష్ణాకు సంబంధించి డెల్టాకు సంబంధించి త్రాగునీరు సమస్య ఉందని చెప్పి ఈవేళ కృష్ణా డెల్టాకు సంబంధించిన శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున మాకు కూడా వాళ్ళు మరి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి మరి అక్కడ సంబంధించినటువంటి త్రాగునీరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ఎట్లా అధిగమించాలనేది, ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక ప్లానింగ్ కానీ ఒక సిస్టమ్ కానీ అన్నీ కూడా కొరవడినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈవేళ కృష్ణా డెల్టాకి కనీసం తాగడానికి నీరు లేక వాళ్ళ దాహార్తిని తీర్చేటువంటి పరిస్థితి లేదు అని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణా డెల్టాకి నీరు రావాలని అంటే ఖచ్చితంగా అది ఆగస్టు ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ వచ్చేటువంటి పరిస్థితులు ఉండట్లా గత 10 సంవత్సరాల నుంచి కూడా. ఎందుకంటే ఏదైతే కృష్ణా నది ఏదైతే అక్కడ ఆలమెట్టి నుండి జోరాల నుండి శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి క్రింద కృష్ణా డెల్టాకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా అది ఆగస్టు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వస్తూ ఉంది. మరి అప్పుడు ఏదైతే మన ఏప్రిల్లో వాళ్ళకి ఒకసారి మనం డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ఉన్నాం. మళ్ళీ ఆగస్టు నెల వరకు వాళ్ళు వేచి ఉండాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. అక్కడ ట్యాంకులకి అంతా శక్తి కూడా లేదు. అందుకే ఏదైతే పులిచింతల్లో ఎవ్రీ ఇయర్ 30 to 40 TMCల నీరు మరి అక్కడ నిలువ ఉంచుకుని దాన్ని జూన్ నెలలో మనం డ్రింకింగ్ వాటర్ పర్పస్, అదేవిధంగా ఖరీఫ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆకుమళ్ళని కొద్దిగా ఎర్లీ వేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఆ పులిచింతల్లో చూస్తే 1/2 TMC నీరు కూడా అక్కడ లేదు. అంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు అస్తవ్యస్తంగా సాగునీటి వ్యవస్థను చేసి ఆ పులిచింతల నీటిని కూడా ఒడిసి పట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ 1/2 TMC నీరు కూడా లేక ఇవాళ కృష్ణా డెల్టాకు దాహార్తిని తీర్చలేనిటువంటి స్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం చేశారు కాబట్టి ఈరోజు పట్టిసీమని మనం ఓపెన్ చేసుకున్నాం. కాబట్టి పట్టిసీమ నీళ్లు మరి ఏదైతే కృష్ణా డెల్టాకు కొంతమేర దాహార్తిని తీర్చగలిగేటువంటి పరిస్థితి ఉంది. లేని పక్షంలో నిజంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి 30-40 లక్షల మంది ప్రజలు త్రాగునీరు కొరతకు వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి జగన్ పాలన వల్ల వచ్చేటువంటి స్థితి ఉండేది. ఇట్లా ప్రతి ప్రాజెక్టుని, ప్రతి రిజర్వాయర్ని, ప్రతి ఆయకట్టును మేము పరిశీలిస్తూ ఉంటే అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం ఒక రకంగా మాకు అనిపిస్తూ ఉంది. ఏదైతే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి, అందులో ప్రత్యేకించి జలవనరుల శాఖ కూడా ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ప్రాజెక్టు కూడా మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. విత్ పోలవరం అనే కాదు, పోలవరంతో పాటుగా ఏదైతే ఇతర మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా మేము ఈరోజు చాలా క్లియర్గా ఏదైతే ఒక ప్రణాళిక వేసుకొని 2019 వరకు ఏ ప్రాజెక్టుకి ఎంత మనం ఖర్చు పెట్టామో మన ప్రభుత్వంలో, 19-24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మేరకు నిధులు పెట్టారు, ఆ పెట్టిన నిధులు కూడా ఎంత మేర సద్వినియోగం అయినాయి. ఎందుకంటే అందులో సగం మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవినీతి మరి జేబులు నింపుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ రేపు అవి పూర్తి చేయడానికి ఈ 24 తర్వాత మనం ఎంత ఆ ప్రాజెక్టు వారిగా ఎన్ని నిధులు మనం ఖర్చు పెట్టాలి, ఆ నిధులు ఖర్చు పెట్టడంతో ఎంత ఆయకట్టు మనకి మరి అందుబాటులోకి వస్తుంది, దానికి ఎంత సమయం పడుతుంది, ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక నోట్ లాగా మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా ప్రిపేర్ చేస్తే అందులో ప్రాధాన్యత పరంగా, ఎందుకంటే ఇప్పుడు 50-60 ప్రాజెక్టులు ఉంటే
50-60ని మనం యూనిఫామ్గా తీసుకుంటే ఏది పూర్తి కాని పరిస్థితి ఉంటుంది. అట్లా మనకి తక్కువ టైంలో ఎక్కువ ఆయకట్టుకి మనం ఏదైతే మేలు చేసి పూర్తి చేయగలుగుతామో అటువన్నిటిని కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకుని అది ముఖ్యమంత్రి గారి సమక్షంలో పెట్టుకుని ప్రాధాన్యత పరంగా ప్రాజెక్టులను మనం పూర్తి చేసి ఆ ప్రజలకు రైతులకు అందించగలిగితే మేలు జరుగుతుంది అనేటువంటి విధంగా మరి ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఈవేళ ఎవరైతే మళ్ళీ మీ ద్వారా కూడా మా అధికారులని ఇరిగేషన్ అధికారులను కూడా చెప్పడం జరిగింది. ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి సాగునీటి సంఘం వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి ఎవరైతే అధికారుల్లో కూడా కొంత నిర్లిప్తత కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని కూడా ప్రారదోలి మరి ఏదైతే గత 5 సంవత్సరాల బ్యాలెన్స్ పని, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో మనం పూర్తి చేయవలసిన పనులు మన అందరం కూడా కష్టపడి మళ్ళీ పరిగెత్తించి పని చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మళ్ళీ 95 సీఎంను మళ్ళీ మీరు చూస్తారని. దానికి అనుగుణంగా మనం కూడా పనిచేయాలి. ఎందుకంటే గతంలో కూడా మేము కూడా చూస్తాం, ఆ రోజు వంతుల వారి విధానం వస్తే మంత్రులు అధికారులందరూ కూడా ఏటుగట్ల మీద కాలువల గట్ల మీద మేము తిరిగి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా కలిసి పనిచేయాలి. అందుకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మీద కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఈ ప్రజాప్రభుత్వం రావడంలో వాళ్ళ తోడ్పాటు కూడా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, భావితరాల వరకు భవిష్యత్తు ఇవ్వాలి అనే ఆలోచన ఉద్యోగస్తుల్లో కూడా పుష్కలంగా ఉంది. కాబట్టి ఆ రకంగా ఆ అభివృద్ధిలోను సంక్షేమంలోనూ కూడా మళ్ళీ మనందరం కూడా కలిసి ఏదైతే మీరు కానీ ప్రజలు కానీ ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారో ఆశీర్వాదానికి అనుగుణంగా పబ్లిక్ మన మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మరి ఈరోజు పర్టికులర్గా ఈరోజు రివ్యూ మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.